వేదాంతం పరిచయం పరిభాష. జీవ ఈశ్వర ఐక్యం తత్వ వివేకం చేద్దాం. పిండ బ్రహ్మాండములకు ఐక్యం సిద్ధిస్తోంది. పిండం అంటే జీవుని స్థూల శరీరం. సమష్టి స్థూల శరీరాలన్నీ కలిపి బ్రహ్మాండం అవుతుంది. స్థూల శరీరాభిమానం గల ఆత్మ జీవుడని పేరుతో వ్యవహరింపబడతాడు. ఆ జీవుడే ప్రకృతి బద్ధుడై తనకన్నా ఈశ్వరుడు భిన్నుడని తలుస్తున్నాడు. బింబస్థానీయుడైన పరమాత్మకు జీవుడు ప్రతిబింబం వంటివాడని భావము. అవిద్య ఉపాధిగా గల ఆత్మే జీవుడని చెప్పబడుతోంది. మాయ ఉపాధిగా గల ఆత్మే ఈశ్వరుడని చెప్పబడుతోంది. మాయచే అవిచ్ఛిన్నమైన చైతన్యము ఈశ్వరుడని, అవిద్యచే అవిచ్ఛిన్నమైన చైతన్యము జీవుడని తెలుసుకోవాలి. ఈ విధంగా ఉపాధి భేదంచే జీవుడు ఈశ్వరుడు వేరు అనే భేద దృష్టి ఎంతవరకు ఉంటుందో అంతవరకు జనన మరణాలు తప్పవు, సంసారము తొలగదు. అందువల్ల జీవుడు ఈశ్వరుడు భిన్నులను భేదబుద్ధి స్వీకరింపతగదు. అంటే ద్వైత దృష్టే సంసార హేతువని, అద్వైత దృష్టి వల్ల మోక్షం సిద్ధిస్తుందని గ్రహించాలి. తత్వమసి అనే మహావాక్యం జీవేశ్వరుల అభిన్నులని ప్రతిపాదిస్తోంది. జీవుడు అహంకారం కలవాడు, కించజ్ఞుడు. ఈశ్వరుడు అనచో అహంకారం లేనివాడు, సర్వజ్ఞుడు. ఇటువంటి విరుద్ధ ధర్మము గల జీవేశ్వరులకు ఐక్యం ఎలా పొసుగుతుంది అంటే, స్థూల సూక్ష్మ శరీర అభిమానం గల జీవునికి త్వంపదార్థము వాచ్యార్థం అవుతుంది. ఉపాధించి విడివడి సమాధి దశతో సంపన్నమైన శుద్ధ చైతన్యమైన జీవునకు త్వంపదార్థం లక్ష్యార్థం అవుతుంది. ఈ విధంగా సర్వజ్ఞత్వము మొదలైన ధర్మములతో కూడిన ఈశ్వరునకు తత్పదము వాచ్యార్థమవుతుంది. ఉపాధి లేని శుద్ధ చైతన్య స్వరూపుడైన ఈశ్వరునకు తత్పదము లక్ష్యార్థమవుతుంది. ఇలా చైతన్య స్వరూపంచే జీవునకు ఈశ్వరునకు భేదము లేదనుటలో నిరాకరణము లేదు. ఆ విధంగా వేదాంత వాక్యముల వల్ల, సద్గురు ఉపదేశం వల్ల సర్వభూతములందు ఎవరికి బ్రహ్మబుద్ధి ఉత్పన్నమవుతుందో వారే జీవన్ముక్తుడు అని అర్థం. జీవన్ముక్తుడంటే నేను దేహమును, నేను పురుషుడను, నేను బ్రాహ్మణుడను. నేను జీవన్ముక్తుడంటే ఎవరు? నేను సచ్చిదానంద స్వరూపుడను, పూర్ణుడను, స్వతంత్రుడను అనే భావన నెలకొని ఉన్నవాడు.